హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి ఏంటంటే మీ అందరికీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. సో ఇన్ఫర్మేషన్ వల్ల ఏంటంటే మీకు కూడా ఎంతో కొంత మోటివేషన్ అయితే దొరుకుతుంది. ఓకేనా? సో వచ్చేసి ఏంటి అంటే ప్రెసెంట్ ఈ యూట్యూబ్ ఛానల్కి వచ్చేసి 570 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఒకసారి మీ క్లారిటీ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ వాచ్ అవర్స్ కంప్లీట్ చేస్తేనే మనం మానిటైజేషన్ అప్లై చేసుకుంటాము. అప్పటి నుంచి మనకి ఏంటంటే యూట్యూబ్ నుంచి రెవెన్యూ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? అది కొంతమంది తెలుసు, కొంతమంది తెలీదు. బట్ ఈవెన్ ఇక్కడ ఏంటంటే నా ఛానల్ మానిటైజేషన్ కాకపోయినా కూడా నేను ఈ మధ్యలో ఒకసారి మీరు నా వీడియో చెక్ చేయొచ్చు. కొన్ని మంత్స్ నేను వీడియోస్ పెట్టలేదు. అయినా కూడా నాకేందంటే మనీ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? సో అది ఎక్కడ జనరేట్ అవుతుంది, ఎలా జనరేట్ అవుతుంది, ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను. ఓకేనా? ఈవెన్ నేను వీడియోస్ రెగ్యులర్గా పెట్టకపోయినా కూడా నాకేందంటే ఎవ్రీ మంత్ ఎంతో కొంత జనరేట్ అవుతుంది. అది ఏంటంటే ఒక సర్టెన్ అమౌంట్ అయిన తర్వాత నా అకౌంట్లో క్రియేట్ అవుతాయి. ఓకేనా? అది వచ్చేసి ఏ విధంగా అంటే అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా నాకేందంటే మనీ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? ఈ ఛానల్ వచ్చేసి ఎప్పుడో క్రియేట్ చేసిన, బట్ ఈవెన్ కన్సిస్టెన్సీగా లేకపోయినా కూడా నాకు ఇప్పటివరకు వచ్చేసి 3500 రూపీస్ వరకు వచ్చినాయి. అండ్ ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చేసి 1000 రూపీస్ వస్తాయి. 1000 1100 రూపీస్ అట్లా వస్తాయి. అంటే అవి ఇవి చూసుకుంటే ఏంటంటే 4500 రూపీస్ వరకు నేను ఏంటంటే మానిటైజేషన్ కాకపోయినా కూడా కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేయకపోయినా కూడా నేనైతే డబ్బులు అయితే సంపాదిస్తున్నా. ఓకేనా? సో ప్రాసెస్ ఏంటి మీకు క్లారిటీగా చెప్తాను ఒకసారి మీకు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇవి ఏవైతే నేను వీడియోస్ చేస్తానో ఈ వీడియోస్ అన్ని కూడా టెక్ రిలేటెడ్, అంటే ప్రొడక్ట్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఉంటాయి కదా. అంటే అన్బాక్సింగ్ చేయడం కావచ్చు, లేకపోతే ఏదైనా తక్కువ బడ్జెట్లో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో సేల్కి ఉన్నప్పుడు కావచ్చు, దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్పేసి అండ్ యూట్యూబ్లో కూడా అండ్ అంతేకాకుండా బయట కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లారిటీగా చెక్ చేసి అది వర్త్ ఇటా కాదా క్లారిటీగా చెక్ చేసిన తర్వాతనే నేను ఏంటంటే వీడియో చేసి పెడతాను కదా. అలా వీడియో చేసి పెట్టడం వల్ల చాలా మంది ఏంటంటే మన వీడియో చూసేసి ఆ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్స్ అయితే పెడుతూ ఉంటా. అంటే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్పేసి అలా పెట్టడం వల్ల ఏంటంటే చాలా మంది పర్చేజ్ చేసుకుంటున్నారు. ఓకేనా? అంటే నా మీద నమ్మకంతోనా లేకపోతే జెన్యూన్ రివ్యూ ఇవ్వడం వలన ఎందుకో తెలీదు. బట్ ఏంటంటే చాలా మంది పర్చేజ్ చేసుకోవడం వల్ల ఆల్మోస్ట్ ఎంత లేదన్నా ఏవైతే ఐటమ్స్ ఉంటాయి కదా, ఐటమ్స్ ఎంత అమౌంట్ పెట్టి కొన్నారో తెలుసా? దగ్గర దగ్గర 2.5 lakhs, అర్థం చేసుకోండి. 2.5 లక్షలు పెట్టి కొన్న ప్రొడక్ట్స్ యొక్క వచ్చిన రెవెన్యూ 4500 రూపీస్. ఓకేనా? అంటే దాంట్లో కమిషన్ ఉంటుంది పర్సెంటేజ్. అంటే 1%, 2%, 4%, 5% అని చెప్పేసి అయితే ఉంటుంది. అలా ప్రొడక్ట్ యొక్క వాల్యూ వచ్చేసి 2.5 lakhs వరకు అయితే ఉంటుంది. బట్ మనకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి ఏంటంటే 4500 రూపీస్ వరకు రావడమే జరిగింది. ఓకేనా? ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు నేను వీడియో చేయకపోయినా పర్లేదు, పాస్ట్ వీడియోస్ అన్నీ కూడా ఆల్రెడీ ఇంకా రన్ అవుతున్నాయి కాబట్టి ఎవరో ఒకరు సెర్చ్ చేస్తున్నారు, ఎవరికొకరికి సజెస్ట్ అవుతుంది, ఎవరొకరు చూస్తున్నారు కాబట్టి మన వీడియో వాళ్ళ వరకు వెళ్తుంది. వాళ్ళు చూసిన తర్వాత రివ్యూ నచ్చితే ప్రొడక్ట్ తీసుకుంటున్నారు కాబట్టి అప్పటికి కూడా ఏంటంటే నాకు రెవెన్యూ జనరేట్ అవుతూనే ఉంటుంది. సో నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ కన్సిస్టెన్సీగా ఇంకా నేను వీడియోస్ పెడితే ఏంటంటే ఇప్పుడు దానికి మించి నేను ఏంటంటే డబ్బులు అయితే సంపాదించవచ్చు. అంతేకాకుండా నా మానిటైజేషన్ అయ్యింది అనుకోండి, దీని నుంచి కూడా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. ఓకేనా? సో అందుకు నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే డెఫినెట్గా ఈ ఛానల్ని నేను మంచి పొజిషన్కి తీసుకెళ్తా. సో మీరు సపోర్ట్ చేస్తున్నారు కూడా కాబట్టి డెఫినెట్గా నేను ఖచ్చితంగా వీడియో చేయాల్సిందే. అండ్ అంతే కూడా మీరు గైస్ ఎవరైనా స్టూడెంట్ అయినా సరే, హౌస్ వైఫ్ అయినా సరే, డెఫినెట్గా మీకు ఫేస్ క్యామ్ ఇలా నాలాగా వీడియో చేసి పెట్టాలి అని చెప్పేసి మీకు అనిపిస్తే మాత్రం టెక్ రిలేటెడ్ చూజ్ చేసుకోండి. దాంట్లో మీరు ఎంత ప్రొఫెషనల్ అయ్యి ఉంటే అంత బెటరు. అంటే ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీకు ఖచ్చితంగా రావాలని ఏం అవసరం లేదు. చూసుకుంటూ చెప్పొచ్చు. అలా కాకుండా అలాగే కంటిన్యూ చేసుకుంటూ మీరు కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ టైం పక్కోళ్ళ ఇన్ఫర్మేషన్ని కాపీ చేయడం కాదు. సో కొన్ని డేస్ తర్వాత మీకంటూ ఓన్ రివ్యూ ఇవ్వడం కానీ, ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఆ నాలెడ్జ్ అయితే డెఫినెట్గా అయితే రావాలి. ఓకేనా? సో ఈ టెక్ రిలేటెడ్ చేయడం వల్ల ఏంటంటే మీరు స్టార్టింగ్ అప్లోడ్ చేసే ఫస్ట్ వీడియో నుంచే మీరు రెవెన్యూ అయితే సంపాదించవచ్చు. నాట్ ఓన్లీ టెక్, ఫ్యాషన్ రిలేటెడ్ కూడా చేయొచ్చు. అక్కడ కూడా మీరు క్లాతింగ్ రిలేటెడ్ కానీ, ఫేస్ గ్రూమింగ్ రిలేటెడ్ కానీ, సో అలాంటి ప్రొడక్ట్స్ పెట్టి కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా దానికి ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే ఉంటుంది. సో ఈ ఎలక్ట్రానిక్ రిలేటెడ్లో చూసుకుంటే సో అవే బెటరు. ఒకవేళ మీకు ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా దాంట్లోకి వెళ్ళండి. లేదు మాకు టెక్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ అనుకుంటే దీంట్లోకి రావచ్చు. ఓకేనా? ఏదైనా సరే ఒకటి కన్సిడర్ చేసుకొని ఏంటంటే మీరు అప్లోడ్ చేసే ఫస్ట్ వీడియో నుంచే రెవెన్యూ సంపాదించవచ్చు. ఓకేనా? మానిటైజేషన్ అయ్యిందనుకోండి, ఇటు యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తది. ఎట్ ది సేమ్ టైం దీని నుంచి రెవెన్యూ వస్తది. అంతేకాకుండా మీకు బ్రాండ్ ప్రమోషన్స్ అప్రోచ్ అవుతాయి. సో చాలా వేరియేషన్‌లో డిఫరెంట్ వేలో మనకేందంటే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అందుకని ప్రతి ఒక్కరికి చెప్తున్నా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని కూడా స్టార్ట్ చేయండి. ఏవైతే నేను ఇప్పుడు అమెజాన్ అఫిలియేట్ మార్కెట్ నుంచి నాకు వచ్చిన అమౌంట్ కూడా నేను ప్రూఫ్ కూడా పెట్టాను కదా, మీకు క్లారిటీ చెక్ చేయొచ్చు. ఇప్పుడు 971 రూపీస్ ఉంది.
అది ఇప్పుడు నెక్స్ట్ మంత్ నాకేందంటే 3కో, 4కో నా అకౌంట్‌లోకి క్రెడిట్ అయిపోద్ది అది కూడా. అంటే ఎవ్రీ మంత్ ఏందంటే అది ₹1000 ఉంటది. అంటే నువ్వు మంత్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. ₹1000 కన్నా మించి ఎంతైనా అవ్వని, అది 30,000, 40,000, 1100, 1200 ఎంతైనా అవ్వచ్చు. 1000 దాటింది అంటే ఆ నెక్స్ట్ మంత్ మనకేందంటే 3కో, 4కో, 5థ్ మధ్యలో మన అకౌంట్‌లో ఏవైతే అకౌంట్ యాడ్ చేస్తాం కదా! దాంట్లో క్రెడిట్ అయిపోతాయి. ఓకేనా? సో, అలా అయితే ఉంటుంది ప్రాసెస్ వచ్చేసి. సో, పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా చాలామంది అఫిలియేట్ మార్కెట్ నుంచి లాక్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేస్తారు. ఓకేనా? అయితే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. మీరు కూడా స్టార్ట్ చేయండి. మంచి రెవెన్యూ అయితే సంపాదించుకోవచ్చు. ఈ అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలని డౌట్ ఉన్న కింద కామెంట్ చేయండి. ఎలా లింక్స్ అనేది పెట్టాలని చెప్పేసి డౌట్ ఉన్న కామెంట్ చేయండి. ప్రొడక్ట్స్ ఎలా చూజ్ చేసుకోవాలని చెప్పేసి డౌట్ ఉన్న కింద కామెంట్ చేయండి. ఓకేనా? సో, ప్రతి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నాది కూడా టెక్ రిలేటెడ్ కాబట్టి. సో, మీకు ఇన్ఫర్మేషన్ దొరికితే మీ ఓన్ స్టైల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల మీరు కూడా డెఫినిట్‌గా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. లేదు అంటే నేను పెట్టే వీడియోలో అయినా సరే మీరు కాపీ పేస్ట్ చేసుకోండి కొన్ని రోజుల వరకు. ఆ తర్వాత మీ ఓన్ కంటెంట్ అనేది చేసుకుంటూ మీరు కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోండి. ఓకేనా? సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని చేసిన. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏందంటే ఇప్పుడు అనుకోవచ్చు కొంతమంది కూడా ఇప్పుడేందంటే అన్న ఈ రెవెన్యూ సరిపోతదా? దీంతోని ఏం చేస్తాము? మంత్లీ ఒక 1000 వస్తుంది, 500 వస్తుందా? సరిపోతుందా? అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది మనకు సర్వే అవ్వడానికి నేను అడగట్లేదు. ఈ అమౌంట్ వచ్చేసి మనకు సరిపోదు ఎట్లైనా. బట్ ఏందంటే ఈ అమౌంట్ మనకు దేనికి సరిపోతుందంటే ఇప్పుడు నేను యూట్యూబ్‌లో వీడియో చేస్తున్నా. సో, నాకు బిగినింగ్ స్టేజ్ నుంచి నాకు కొంత అమౌంట్ జనరేట్ అవుతుందంటే ఇప్పుడు ₹4500 వచ్చినాయి. ఈ అమౌంట్‌తో నేను ఏం చేయొచ్చు? ఒక మంచి లైటింగ్ కొనుక్కోవచ్చు, మంచి ట్రైపాడ్ కొనుక్కోవచ్చు, మంచి మైక్ కొనుక్కోవచ్చు. ఇంకా డిఫరెంట్‌గా కొనుక్కోవడం వల్ల ఏందంటే ఇవి మన యూట్యూబ్‌లో గ్రో అవ్వడానికి డెఫినిట్‌గా హెల్ప్ అవుతాయి కాబట్టి సో, డెఫినిట్‌గా యూట్యూబ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ ఆ వచ్చిన అమౌంట్‌ని అలా ఇంకా యూట్యూబ్‌ని గ్రో చేసుకుంటూ ఎళ్ళినాననుకోండి. ఇటు యూట్యూబ్ నుంచి అండ్ దాని నుంచి నాకు డెఫినిట్‌గా అమౌంట్ వస్తాయి కాబట్టి మంచి ప్రాబ్లమ్ అయితే ఉండదు. అంతే కాకుండా ఏందంటే ఈ యొక్క ₹4500ని ఏదైనా ప్రొడక్ట్ తెప్పించుకోవచ్చు మళ్ళీ మనం. మనమే ఓన్‌గా ఆర్డర్ చేసి తెప్పించుకొని దాని మీద రివ్యూ చేసి పెట్టడం వల్ల ఏందంటే మనకు కంటెంట్ దొరికినట్టు ఉంటుంది. అంతేకాకుండా వ్యూవర్స్‌కి ఇన్ఫర్మేషన్ చెప్పినట్టు ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళ ప్రొడక్ట్ మళ్ళీ పర్చేస్ చేస్తే మనకు మళ్ళీ రెవెన్యూ వస్తుంది. ఓకేనా? అంటే మనం మన ఓన్‌గా ఇన్వెస్ట్ చేయకుండా ఒక సింగిల్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా మనకు యూట్యూబ్ నుంచి, అమెజాన్ నుంచి వచ్చిన అమౌంట్‌నే మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకుంటూ మనం ఒక సక్సెస్‌ఫుల్ పొజిషన్‌కైతే ఎళ్ళొచ్చు. ఓకే. అయితే గుర్తుపెట్టుకోండి. సో, ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని ఈ వీడియో చేసిన. మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రిప్లై ఇస్తాను. కామెంట్స్‌లో పెట్టిన రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఏందంటే మీరు డెడికేటెడ్ వీడియో చేయమన్నా డెడికేటెడ్ వీడియో కూడా చేసి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, ఇదే గైస్ వీడియో వచ్చేసి నచ్చితే లైక్ చేయండి. డెఫినిట్‌గా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు కూడా ఇంప్లిమెంట్ చేయడానికైతే ట్రై చేయండి.